చూసారా ఇలాగే ఉంటాయి. వీటి ఆకులు సేమ్ అలోవెరా ఆకుల్లాగా ఉంటాయి అనమాట. ఇదంతాని డ్రాగన్ ఫ్రూట్ తోట వేసినట్టు ఉన్నారు. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అందుకే ఒక బ్యూటిఫుల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. అండ్ ఆల్సో మాన్సూన్ సీజన్ కదా, జస్ట్ ఇమాజిన్ అసలు డ్రైవ్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇట్స్ అ లాంగ్ డ్రైవ్ అనమాట, అరౌండ్ 2 hours డ్రైవ్ అయితే ఉంటుంది. ఈసారి ప్లేస్ అయితే తెలుసు, నాకు ప్లేస్ మాత్రమే తెలుసు, మిగతా ఐటినరీ అది ఏమీ నాకు తెలీదు. ఎందుకంటే ఈసారి నేనేం ప్లాన్ చేయలేదు. అండ్ ఈసారి ప్లాన్ చేసిన దీని గారు గుర్ర అనుకొని ఉన్నాడు. ద థింగ్ ఇస్, సో అక్కడ ప్లేస్ ఎలా ఉండబోతుంది, ఏమేమి ఉండబోతున్నాయి, ఏం యాక్టివిటీస్ ఉంటాయి అనేది నాకు అసలు ఏం ఐడియా లేదు. నాకు కూడా సర్ప్రైజే. సో వీడియో మొత్తం చూడండి, మీకు కూడా సర్ప్రైజే. నేను ముందుగుండా ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో ఇద్దరం కలిసి ఈ వీడియోలో ట్రావెల్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఫుల్ డార్క్ క్లౌడ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఆల్సో మేము వెళ్తున్న దారంతా ఫుల్ వర్షం అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ వే వరకు వర్షం పడుతూనే ఉన్నది. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ద రైడ్ అనమాట. అసలు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ రైడ్ అనే చెప్పాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ వర్షం అయితే ఆగిపోయింది. సో వీ స్టాప్డ్ ఫర్ స్మాల్ కాఫీ బ్రేక్. అలా కాఫీ తీసుకొని మంచి వెదర్లో అలా బ్యూటిఫుల్ సాంగ్స్ వినుకుంటూ అలా డ్రైవ్ అంతా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతుంది. జస్ట్ విట్నెస్ దట్ బ్యూటిఫుల్ సన్సెట్. అసలు థాయిలాండ్లో సన్సెట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మేము వెళ్ళబోయే ప్రాపర్టీ అసలు అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉండబోతుంది. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ అనమాట. మీకు ఆ ప్రాపర్టీ అండ్ రూమ్ టూర్ కూడా చూపించిపోతున్నాను. సో మేము వెళ్తున్న దారంతా ఘాట్ రోడ్లు అనమాట. అసలు ఏమన్నా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సా అసలు. ఈ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ప్లీజ్ స్కిప్ చేయకండి, చూడండి. గోయింగ్ ఫార్వర్డ్ ఆ ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీరే విట్నెస్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. గైస్, ఆఫ్టర్ 2.5 hours వీ ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. వచ్చేసాము. ప్లేస్ అయితే మీకు చూపిస్తాను నేను. సో ఇప్పటి వరకు మీకు నేమ్ అయితే నేను చెప్పలేదు కదా. ఈ ప్లేస్ నేమ్ వచ్చి ఖావ్ యాయ్. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. గైస్, ఒక్కసారి చూడండి, అమిట్స్ నేచర్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. సో మన స్టే ఈరోజు ఈ బబుల్స్లో అనమాట. మీకు కనిపిస్తుందా క్లియర్గానే? ఇక్కడ బబుల్స్లా ఉన్నాయి కదా. సో ఇక్కడే మన స్టే అనమాట. ఓ మై గాడ్, అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్టే చూడడం కూడా నేను. అసలు అమేజింగ్గా ఉండబోతుంది. సో ఫర్దర్ నేను మీకు లోపల తీసుకెళ్ళి చూపిస్తాను ఎలా ఉండబోతుందో బబుల్ లోపల అనేది. జెస్సీ, అసలు ఆ బబుల్స్ భలే ఉన్నాయి. ఇదంతా క్యాంపింగ్ ఏరియా అనమాట. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి క్యాంపింగ్ కానీ టెంట్లోని ఉండడం కానీ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు నాకైతేను. వావ్, అసలు నేచర్లోని ఎంత బ్యూటిఫుల్ కానీ సెటప్ కానీ. మనం చిన్నప్పుడు బుక్స్లోని ఇగ్లూస్ అని చూస్తూ ఉంటాం కదా, నాకైతే అలా అనిపిస్తుంది. ఇగ్లూస్ ఐస్ మీద ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నార్దర్న్ లైట్స్ వాచింగ్ కూడా ఇంచుమించు ఇలాంటి సెటప్పే ఉంటుంది అనమాట అక్కడ కూడా. వావ్, ఇంతే, ఇంకేం ఉండదు అసలు ఈ లోపల. ఇక ఒక చిన్న బెడ్ 2 personsకి సరిపోతుంది ఇది. అండ్ ఆల్సో ఇక్కడ ఏసీ. అవుటి అమ్మ, నా హైట్లో ఉంది ఏసీ ఇది అసలు. అండ్ ఆల్సో వి గాట్ అ మిర్రర్. ఇక్కడ టవల్స్ ఇచ్చాడు, ఫుట్వేర్ ఇచ్చాడు అండ్ ఇవి కర్టన్స్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న టేబుల్ అండ్ విత్ 2 chairs ఇచ్చాడు. ఇదిగోటి ఇక్కడ మ్యాట్, డస్ట్బిన్, అంతే. ఇదంతా అనమాట. ఇంతే, చుట్టూ తిరిగితే చిన్నగా క్యూట్గా ఉంది అసలు ఈ బబుల్ అంతాని. హైలైట్ మీకు వాష్రూమ్ చూపిస్తాను, కానీ వాష్రూమ్ మాత్రం అటాచ్డ్ ఇవ్వలేదు, బయట ఇచ్చాడు ఇలాగా. ఓ మై గాడ్, చిన్న బల్లి పిల్లని చూశాను. వామ్మో, ఇక్కడ బల్లులు ఉన్నాయి చూసుకోండి. ఇది అంతే, చిన్న వాష్రూమ్. ఇదిగోటి చుట్టూ ఫారెస్టే. ఏ రాత్రి అప్పుడు ఏ పులి వచ్చినా, ఏ సింహం వచ్చినా, ఏ స్నేక్ వచ్చినా కానీ ఏం చేసేది లేదు. అంత ఫారెస్ట్ వ్యూ. మేము వెళ్తున్న దారిలోని ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనిపించింది అనమాట. చూసారా అసలు ఎలాగుందో? ఇంత హైట్లో ఉంటాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నీ. ఇక్కడ మొత్తం అన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లే. మీకు బోల్డ్ డ్రాగన్ ఫ్రూట్స్ కనిపిస్తాయి.
ఇదిగో ఇంతే హైట్ ఉంటాయి అన్నమాట. ఇదిగో మీకు దగ్గర నుంచి చూపిస్తా డ్రాగన్ ఫ్రూట్స్. ఇదిగో చూసారా, ఇది ఫుల్ పురుగులు పట్టేసినట్టుంది లోపడంతని. ఇది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. ఇవి పింక్ కాదు, ఇక్కడ పండిస్తున్నవంతని. ఇదిగో చూడండి, ఇలాగా చెట్టుకి అటాచ్ అయిందనమాట. ఈ ఆకుకి ఇలాగ అటాచ్ అయ్యి ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. వచ్చేసాము కావ్యవి నేషనల్ పార్క్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. మొత్తం పార్క్ అంతా ఘాటీ రోడ్సే అనమాట. ఇదంతా తెలుగులో ఘాటీ రోడ్స్ అని అంటారు. ఇదిగో ఇదంతా వ్యూ పాయింట్ అంట. ఐ మీన్ ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఫేమస్వి. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని చూపిస్తున్నారు. చాలా పెద్ద పార్క్ ఇది. అసలు ఎన్ని కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేసుకొని వచ్చామో తెలీదు. ఇక్కడ ఒక ఫేమస్ వాటర్ ఫాల్ కూడా ఉందంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము ఈ వ్యూ పాయింట్ అయిపోయినాక. ఐ షో యూ సంథింగ్. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఊరు అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మేము. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోటి 18 కిలోమీటర్ దూరంలోని ఒక వాటర్ ఫాల్ ఉందంట. తర్వాత 22 కిలోమీటర్స్కి ఒక వ్యూ పాయింట్ ఉందంట. సో ఇప్పుడు మనం ఇదే వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చి ఇక్కడ ఆగుతున్నారు. ఇది వ్యూ పాయింట్. ఇది హెరిటేజ్ సైట్ అంట, వరల్డ్ హెరిటేజ్. అమేజింగ్ ఉంది చూడండి అసలు ఒకసారి. ఇదిగో అసలు ఎంత పైకి ఉందో చూస్తున్నారా? అలా పైకి వెళ్ళిపోవడమే, ఎంత స్టీప్ ఉంది. ఒడ్డి అమ్మ, ఫర్ ఎ సెకండ్ నేను అసలు ఇది నిజం ఎలిఫెంట్ అనుకున్నాను. సేమ్ అలాగే ఉంది అసలు. ఆ ఫీచర్స్ కానీ దగ్గర నుండి చూడండి, అంటే చూస్తే తెలుస్తుంది తప్ప నేను దూరం నుంచి ఇది నిజం ఎలిఫెంట్ ఏమో అనుకున్నాను. ఇదిగో గైస్, ఇక్కడ ఏదో వంతెనలాగా ఉన్నది, భలే ఉన్నది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్, కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఊగుతుంది బ్రిడ్జ్ కూడా. అని నాన్న ఊగుతుందా? ఓ మై గాడ్, ఊపొద్దు ఊపొద్దు ఊపొద్దు. ఇక వావ్, ఇటంతా వాటర్ ఉంది. ఐ గెస్ ఇన్న క్రాకడైల్ ఉండొచ్చేమో. అవతల సైడ్ నుంచి చాలా సౌండ్లు వస్తున్నాయి. అక్కడ ఏవో యానిమల్స్ ఉన్నాయని అనుకుంటున్నాం. ఇవంతేనా, భలే ఉంది. బా పో. చూడండి దారంతాని అసలు డిఫరెంట్గా ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం ఫస్ట్ టైం ఇలాంటి ట్రైల్ ఎక్స్పీరియన్స్. దీన్ని ట్రైలే కదా అంటారు, ట్రైల్. ఓకే, ట్రైల్ ఎక్స్పీరియన్స్. దారి అయితే వేసాడు, రోడ్డు ఉన్నది, అంతా కంకర రాళ్ళు. అదిని భయపడడానికి అయితే ఏం లేదు. కానీ ఇది ఎన్ని మీటర్స్ స్ట్రెచ్ ఉంది అనేది ఐడియా లేదు. పోతూనే ఉన్నాం మేమైతేను. వావ్, ఇంటూ నేచర్. గైస్ ఇదిగోటి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద వాటర్ ఫాల్స్ నౌ. డ్రోన్ అది ఎగరేయకూడదని అంటున్నాడు. వాటర్ ఫాల్ దారి అయితే ఓ 200 మీటర్స్ ఉందంట వాటర్ ఫాల్. లెట్స్ గో. అసలు మా కన్నయ్య చూడండి ఎంత హ్యాపీగానే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. ఫుల్ వాటర్ ఉందంట. వావ్, జస్ట్ హియర్ ద సౌండ్, అమేజింగ్. వావ్, ఇదిగో మీకోసం రిస్కులు చేసి మరి ఇక్కడ కొండలెక్కి పుట్టలెక్కి మరి మేము వీడియోలు తీస్తున్నాము. ఒక లైక్ చేయండి వీడియోకి దయచేసి. అమ్మ బాబోయ్, అయ్యో బాబోయ్. గైస్ ఫైనలీ అయిపోయింది నేషనల్ పార్క్ అయితే.
గైస్ మన స్టే అయితే అయిపోయింది. ఈరోజు అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. ఒక్కసారి మళ్ళీ చూడండి స్టే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బేసికలీ ఇలాంటివి మనం ఎక్కడైనా పిక్చర్స్ అవి చూస్తే మన నార్దర్న్ లైట్స్ ఉంటాయి కదా, నార్దర్న్ లైట్స్ వాచింగ్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. బట్ అలాంటి కాన్సెప్ట్తోని ఇక్కడ పెట్టారనమాట. ఈ నేచర్లోని, వైల్డ్లోని, ఫారెస్ట్లోని అసలు ఏమన్నా క్రియేట్ చేశారా ఈ క్యాంపింగ్ ఇదంతాని. అండ్ ఆల్సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఏది తక్కువ అని ఏం లేదు. చాలా రిలాక్సింగ్గా కామింగ్గా ఉంది మొత్తం అంతాని. ఇక్కడ నుంచి దగ్గరలోని కయాకింగ్ అని ఉందంట. బోట్ రోయింగ్ అంటారు కదా, కయాకింగ్ అది ఉన్నది. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. ఐ మీన్ అది ఎంతో టైం ఉంటుందంట కయాకింగ్. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఏ విఆర్ కయాకింగ్. మూడ్ ఆఫ్ ఎందుకు అయింది అని చెప్పి మీకు ఇంకా మ్యాటర్ చెప్పలేదు కదా. మేము కయాకింగ్కి వెళ్ళాం కదా, అంతా బాగానే ఉంది. ఒక దగ్గర చెట్టు అడ్డొచ్చిందనమాట. అయితే మేము రివర్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం బోట్ లైట్గా సైడ్కి టిల్ట్ అయింది. అయితే నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్పి బోట్ పట్టేసుకున్నాను. నా చేతిలోని వ్లాగింగ్ ఫోన్ కూడా ఉంది. అది మేము ఒడ్డుకు వచ్చినంత వరకు ఫోన్ వాటర్లోనే ఉండిపోయింది, నేను చూసుకోలేదు. అండ్ మొత్తం వాటర్ అంతా ఫోన్లోకి వెళ్ళిపోయి ఫోన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, క్లియర్గా లేదు. అది ఎంత మేము రిపేర్ చేయడానికి చూసినా కానీ ఫోన్ ప్రాబ్లం వచ్చింది. ఐ మీన్ అది అంత వాటర్ ప్రూఫ్ కాదు. అందుకే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఇంకా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అది అండి స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మర్చిపోకుండా లైక్ అయితే చెయ్యండి.